హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే కోవా కజ్జికాయలు అనమాట. అసలు ఒక్కసారిగానే చేసుకొని తినడం స్టార్ట్ చేస్తే అమాంతం 10 కజ్జికాయలు అన్నా సరే తినకుండా మాత్రం పక్కకు జరగరు. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా, అంత యమ్మీ టేస్ట్ అండి. ఈ కోవా కజ్జికాయలని చేసుకోవడం ఎలాగో ఇప్పుడైతే చూపించేస్తాను. అలానే మీరు ముందుగా చేయాల్సింది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని నేను ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు మైదా పిండి అన్న వేసుకోవచ్చు, గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు. మైదా పిండి అయితే బాగుంటాయి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ 2 వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ పిండికి మొత్తం కూడా ఈ నెయ్యితో మసాజ్ చేయాలన్నమాట. మంచిగా పట్టించాలి. మంచిగా చాలా స్మూత్గా అవుతుంది. ఇలా నొక్కితే మనకి లడ్డూలాగా అవుతుందన్నమాట. అప్పటి వరకు మనం మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇంత ఇలాగా. ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. చాలా గట్టిగా కలుపుకుంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. మనకి పూరీలు అనేవి చాలా మంచిగా ఇలాగా కలిపేసుకొని దీన్ని మంచిగా ఒక క్లాత్ వేసి కప్పి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్గా జీడిపప్పు, బాదం పప్పు, అలానే పిస్తా పప్పు కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పప్పులన్నీ కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం రోస్ట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న బౌలు లేదా ఒక 2-3 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కూడా కొంచెం నెయ్యి, ఒక 1/2 చెంచా నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇది కూడా 4 చెంచాలు వేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక కోవా అండి. కోవా అయితే నేను 1/2 కిలో తీసుకున్నాను. ఈ 1/2 కిలో కోవాని ఇలా వేసుకొని మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. మనం వదిలేసామంటే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. అందుకని ఇలా మనం కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలాగా, చూసారు కదా, ఇలా మొత్తం కూడా ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని చల్లారి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడైతే మనకి పిండి బాగా కలిసిపోయి మంచిగా ఇదంతా సాఫ్ట్ అయిపోయింది. ఈ పిండిని మనం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలాగ చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా చిన్న పూరీలాగా ఒత్తుకొని మనం పక్కన పెట్టేసుకుంటే ముందుగానే మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకేసారి నేను చేసి పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏమీ అతుక్కోవండి, ఇవి చక్కగా వచ్చేస్తాయి దేనికది. ఇప్పుడైతే మనం ఈ కోవా అయితే డ్రై అయిపోయిందండి. మనం వేయించిన కోవా ఏదైతే ఉందో అది చల్లారిన తర్వాత ఇలాగా పొడిగా అయిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, అలానే రవ్వ, ఎండు కొబ్బరి కూడా ఈ కోవాలో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ కోవా అనేది దాంట్లో కలిసిపోతుందండి, పౌడర్ లాగా అయిపోతుంది ఫ్రై చేసుకుంటే మనకి. ఇలా అయిన తర్వాత మనం 1 కప్పు షుగర్ పౌడర్ అండి. బెల్లం అన్న వేసుకోవచ్చు, షుగర్ అన్న వేసుకోవచ్చు. నేనైతే షుగర్ పౌడర్ చేసేసి షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ షుగర్ పౌడర్ కూడా మంచిగా ఈ కోవా, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కజ్జికాయలు చేయడం స్టార్ట్ చేద్దామండి. చూసారు కదా, ఇలాగ ఒక బౌల్లో వేసేసుకొని ఒక స్పూన్ అయితే తెచ్చుకున్నాను. కొంచెం వాటర్ కూడా పక్కన పెట్టుకుంటే మనం సైడ్స్కి మనం కవర్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కజ్జికాయలు వస్తే దాంట్లో ఇలాగా చూపిస్తాను మీకు. ఇలా వేసేసుకొని చక్కగా చేసుకోవచ్చు. నాకైతే దీనికంటే ఇంకొకలాగా చేసుకుంటే బాగా అనిపించింది. దీంతో అంతగా చేయలేదండి, కొంచెం టఫ్ అనిపించింది నాకు ఇది. అందుకోసమని నార్మల్గా నేను చేసేసాను. ఇక్కడ ఊడిపోతాయని కొంచెం భయం వేసిందనమాట. ఇప్పుడైతే ఒక పూరి తీసుకొని మొత్తం కూడా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం కావాల్సినంత ఈ డ్రై ఫ్రూట్స్, కోవా పౌడర్ని పెట్టేసుకొని ఇలా వేసేసుకొని జస్ట్ మనం సైడ్స్ అన్నీ కూడా ఇలా అతికిచ్చేసుకొని ఇలాంటి స్పూన్ ఒకటి ఉంటుంది కదా, దాంతో ఇలా మంచిగా
డిజైన్ లాగా వస్తుంది. ఇలా చేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగా వచ్చింది కదా. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే నేను ఇంకొక విధంగా కూడా చేసి చూపిస్తాను మీకు. ఇలా మళ్ళీ ఒక పూరి పెట్టేసుకొని మనం మొత్తం కూడా రౌండ్గా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా చేత్తో కూడా ఇలా చేసేసుకుంటే చాలా మంచి డిజైన్ వస్తుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. క్లాత్ కప్పి పెట్టుకోవాలి, మామూలుగా వదిలేస్తే డ్రై అయిపోతాయి. ఇలాగన్నీ అయితే నేను చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయిందండి, మనం కజ్జికాయలు వేసుకొని వేయించుకుందాము. ఇలా వేసుకొని చక్కగా వేయించేసుకుంటే మనకి చాలా చాలా మంచి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి, చాలా చాలా టేస్ట్ అన్నమాట. అసలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇంకా అసలు చేసిన 4 రోజులు కూడా ఉండవు అన్నమాట, అంత తొందరగా అయిపోతాయి.